నంద్యాల జిల్లా కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. నంద్యాల పట్టణ అభివృద్ధికి మరో భారీ ముందడుగు పడింది. అమృత్ 2.0 పథకం కింద ఏకంగా 211.92 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రాష్ట్ర న్యాయశాఖ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా భూమి పూజ శంకుస్థాపనలు చేశారు. నంద్యాల పట్టణంలో 169.67 కోట్లతో 32 ఎంఎల్డి మురుగునీటి శుద్ధి కేంద్రం, 3.50 కోట్లతో చిన్న చెరువు పునరుజ్జీవం, అలాగే 38.75 కోట్లతో సమగ్ర నీటి సరఫరా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నంద్యాల పట్టణ రూపురేఖలను మార్చేలా భారీ ప్రాజెక్టులను నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. అటు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ, అమృత్ 2.0 పథకం కింద మంజూరైన నిధులతో నంద్యాల పట్టణంలో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. కృష్ణ రాధా అక్షత ధన్యం కరోషి దాతారం ఇహ లోకే పరత్రజ యస్మాత్ ప్రముచ్యతే ధాన్యం అత శాంతిం ప్రయచ్చమే. మనము ధ్రువంతే రాజా వరుణ ధ్రువంతే బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం. బంగారం గాజులు ధ్రువంతే రాజా వరుణ ధ్రువంతే బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం. అయం ముహూర్త శుభ ముహూర్తస్తు. సార్ చూడండి సార్, అందరూ ఎన్నికొచ్చాయండి సార్ ఒకసారి సార్ ఇటు చూడండి. ఈరోజు మన నంద్యాల పట్టణంలో అత్యంత ఇంపార్టెంట్ అయిన 3 పనులని గౌరవ మంత్రి గారి ద్వారా మనము భూమి పూజ చేసుకున్నాము. అందులో ఒకటి మన చిన్న చెరువు వాటర్ రిజర్వినేషన్ ప్రాజెక్ట్ కింద 3.5 కోట్లతో, అలాగే రెండవది 32 MLD STP సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఒకటి నిర్మించుకుంటున్నాం, అది 169.67 కోట్లతో. మూడవది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 16 MLD కెపాసిటీ 38.75 కోట్లతో. ఈ 3 పనుల వల్ల మన నంద్యాలకి స్వచ్ఛమైన త్రాగునీరు అందించే అవకాశం మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అలాగే మన డ్రైన్స్ లో ఉన్న మురుగునీరు ఏముందో అది శుద్ధి చేసుకుని ట్రీటెడ్ వాటర్ ని మనం రిలీజ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ 2 కూడా శాస్త్రీయబద్ధంగా జరుగుతున్న పనులు. భవిష్యత్తులో త్రాగునీరుకి సమస్య ఉండదు, నంద్యాలలో డ్రైనేజ్ ఇష్యూ కూడా క్లియర్ అవుతుంది. అలాగే ఒక చక్కని వాటర్ బాడీ రిజర్వినేట్ అయ్యి ప్రజలకి అందుబాటులోకి వస్తుంది, మన వాటర్ టేబుల్ కూడా పెరుగుతుంది. 3 వర్క్స్ 211 కోట్లతో భూమి పూజ చేసుకున్న వర్క్స్ త్వరితగతిన కంప్లీట్ చేసేందుకు ఇంజనీరింగ్ టీమ్ సపోర్ట్ తీసుకుని కంప్లీట్ చేస్తాము, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాము. అలాగే ఇంత మంచి 3 వర్క్స్ ఇచ్చినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారికి కూడా ఈ 3 పనులు కూడా సార్ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. సార్ సమక్షంలోనే మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. జిల్లా యంత్రాంగం తరఫున గౌరవ మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 210 కోట్ల రూపాయల వర్క్స్ ఇది
అందులో జిఎస్టీ దాదాపుగా 162-163 కోట్ల రూపాయలు వస్తాయి. మనం నంద్యాల అన్నిటి ఏ రకంగా ఎదుర్కోవాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇప్పుడు చుట్టుపక్కల మన నంద్యాలుగా కార్బన్ ఏరియా బాగా పెరిగిపోతా ఉంది. రైతులు కానీ, కొట్టాల కానీ, ఐలూరు కానీ, మనకు సాగోలు కానీ, వెంకటేశ్వరపురం కానీ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఎంజాయ్ పట్టడం మీద ఇంపాక్ట్ ఉంది. జనాభాకు మించి దాదాపు రోజు 15,000 జనం ప్రతి రోజు ఎంజాయ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు వేసవికాలం వచ్చింది, ఇప్పుడు చూస్తా ఉన్నారు ఎల్లులో వచ్చింది, తాగడానికి నీళ్ళు అయిపోయి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఏదో ఎల్లులో దృష్టిలో పెట్టుకుని ముందు ఈ వర్క్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ప్రజలకు మనము నీళ్ళు అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఈ రోజుకి దాదాపుగా రోజుకి 30 బిలియన్ లీటర్ల నీళ్ళు వాడుతున్నాం. కాబట్టి దీనికి భవిష్యత్తు పెంచుకుని దాదాపుగా 50 మిలియన్ లీటర్లు నంద్యాల పట్టణానికి అందజేయాల్సిన అవసరం ఉంది. దృష్టిలో పెట్టుకుని పెద్ద ప్రాజెక్ట్, చాలా ప్రమాణమైన ప్రాజెక్ట్, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎప్పుడు రాలే మనకు. మన అదృష్టం ముఖ్యమంత్రి గారు మనకి చాలా సంతోషదాయక విషయం. ఇంత పెద్ద ప్రాజెక్ట్ మనకు రావడం చాలా సంతోషం. భవిష్యత్తులో ఎందుకంటే మనకి తెలిసి మనం వెలుగొండ రిజర్వాయర్ కింద ఉండాలి. వెలుగొండ రిజర్వాయర్లో 1.7 TMC నీళ్ళు ఉన్నాయి. ఇదే వెలుగులో కంటిన్యూ ఉందంటే మన పరిస్థితి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంత మొదటి నుంచి కూడా సంరక్షణకు ఒకటి తీసుకున్నానని, మిగతా స్థలం కూడా ఎంతో 30 ఎకరాలు ఉంది. అభివృద్ధి తీసుకుంటే మనకు మన అవసరాలుగా లేకపోతే భవిష్యత్తులో ఇప్పుడు అట్లా నీళ్ళు ఉన్నాయి కాబట్టి రీఛార్జ్ అవుతా ఉన్నాయి. ఆ నీళ్ళు లేకపోతే రీఛార్జ్ ఎక్కడి నుంచి అవుతాయి? చిన్న చెరువు చూసినారు, ఇండిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇట్లా కావాలంటే 10-15 రోజుల్లో మొత్తం విడిపోతుంది. చాలా దుర్భరమైన పరిస్థితులు కాదు. దాంట్లో తీసుకొస్తే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా ఈ రోజు కార్యక్రమం చేసుకోవడం, ఇండియా ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం మనకు రావడం చాలా సంతోషదాయక విషయం. మనం అందరూ కూడా సంతోషపడాల్సిన అవసరం ఉంది. దుర్భరమైన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వం వేడుకుంటడం సెప్టెంబర్ నెలలో వస్తాయి, ఎల్లులో పోతుంది అన్నారు. ఆ పోతే చాలా సంతోషం. ఎల్లులో పోతే నీళ్ళు వర్షాలు వస్తాయి కాబట్టి రైతులు కూడా తెలియజేశారు. దయచేసి నమస్కారం చెప్తాను ప్రభుత్వం తరఫు నుంచి. ఎవరు కూడా వరి పంట వేయాల్సింది. వరి పంట వేస్తే నీళ్లు లేవు. వెలుగొండ రిజర్వాయర్లు మీడియా సౌకర్యం చేయాలా. వెలుగొండ రిజర్వాయర్లు నీళ్లు బాగా తగ్గిపోయినాయి. శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లు లేవు. ఎక్కడో మనకు ఆల్మట్టి నుంచి నీళ్లు రావాలా, అది కూడా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ లేవు. అక్కడ కూడా 60,000-70,000 ఉన్నాయి. అందుకే నారాయణపూర్ రావాలా, నారాయణపూర్ నుంచి మనకు మళ్ళీ గద్వాలు రావాలా, ఇంద్రా ప్రియదర్శిని మనకి మన శ్రీశైలం రావాలా. శ్రీశైలం నుండి ఆ లెవెల్ ఇస్తే కానీ మనకు రాదు. కాబట్టి మనకు భగవంతుని కూడా వేడుకుంటా ఉన్నాం. వర్షాలు కురిపిస్తే అవన్నీ ఇచ్చేది మనకు పంట నష్టాలు ఉంటుంది. కాబట్టి అంతవరకు ఆర్థిక వేసుకోండి దయచేసి.